హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ బడ్జెట్ ప్రైస్లో మీ ముందుకి తోషిబా నుంచి C450 అనే ఒక మోడల్ని అయితే మీ ముందుకి తీసుకొచ్చాను. ఇది 65 ఇంచెస్కి సంబంధించినటువంటి QLED 4K ఏ అప్ స్కేలింగ్ సంబంధించినటువంటి టీవీ అనమాట. క్వాంటమ్ డాట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. రెగ్జా ZR అనే ఒక సపోర్ట్ అయితే దీంట్లో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ 24 వాట్స్ సౌండ్ స్పీకర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్, అలాగే నేను ఆల్మోస్ట్ ఒక 3 days నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. సో నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ బడ్జెట్ ప్రైస్లో దీన్ని కొనొచ్చా లేదా, ఎవ్రీథింగ్ అయితే వాళ్ళ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దీంట్లో అన్బాక్సింగ్ ఇన్బాక్సింగ్ నేనేం చూపించట్లేదు. సో బాక్స్ మనకి క్యాజువల్గానే ఉంది. అండ్ అందుకనే నేను పెద్దది కూడా అందుకనే నేను తీసేసాను. సో ఇకపోతే మనము బాక్స్లో కంటెంట్ మనకి ఏమేమి వచ్చిందని మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనం కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక టీవీ యూనిట్ అయితే వస్తుంది. అండ్ టీవీ స్టాండ్స్ అయితే ఇచ్చారు, అలాగే పవర్ కేబుల్ అయితే ఇచ్చారు, యూజర్ మాన్యువల్ ఇచ్చారు, అలాగే వారంటీ కార్డు కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఏవైతే స్క్రూస్ ఉన్నాయో టేబుల్ స్టాండ్కి సంబంధించిన స్క్రూస్ అవైతే మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ఒక రిమోట్ అయితే ఇచ్చారు. రిమోట్కి వచ్చి చూడడానికి మనకి ఓల్డ్ తోషిబాలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ AAA బ్యాటరీస్ దీనికి వేసుకోవడానికి 2 AAA బ్యాటరీస్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి ఓవరాల్గా బాక్స్లో వచ్చినటువంటి కంటెంట్ అనమాట. ఇకపోతే మనము టీవీ గురించి మాట్లాడుకోవాలి. సో టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ టీవీ వచ్చేసి మనకి ఫ్రేమ్లెస్ డిజైన్తో వస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఏదైతే మనకి బాటమ్ ఉందో బాటమ్ కొంచెం చూడడానికి సిల్వర్ కలర్లో అయితే ఉంటుంది అనమాట. కొంచెం ప్రీమియం లుక్లో ఉంటుంది. చెప్పాలంటే మనకి ఇంతకుముందు హైయర్లో ఏదైతే చూసామో సో చూడడానికి అంత ప్రీమియంగా కనిపిస్తుంది అంతే. జస్ట్ అలా ఉందని కాదు, క్వాలిటీ మీకు చూడడానికి అయితే ఆ విధంగా కనిపిస్తుంది. 3 sides ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బాటంలో వచ్చేసి మీకు కొంచెం బెజల్ ఎక్కువ ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి తోషిబా అనే బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకెక్కడ కూడా మనకి ఏమీ అయితే లేవు. అండ్ మిడిల్లో వచ్చేటప్పటికి మనకి వాయిస్ అసిస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా. అండ్ ఇకపోతే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి ప్యానల్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ ఉండేటువంటి ప్యానల్ అంతా కూడా మనకి మెటల్ బాడీ అయితే రావడం జరిగింది. మిడిల్లో మనకి పోర్ట్స్ దగ్గర మాత్రం ఈ ఫైబర్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది ఓవరాల్గా దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే. ఇకపోతే దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8-bit+ FRC సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి డాల్బీ విజన్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో డాల్బీ విజన్తో వస్తుంది. ALLM సపోర్ట్ ఉంటుంది. అలాగే మనకి MEMC సపోర్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటి అంటే మనకి పిక్చర్ కూడా ఇవన్నీ తీసుకురావడం వల్ల పిక్చర్ అయితే ఎన్హాన్స్ చేసి అయితే కనిపిస్తుంది. AI పిక్చర్ ఆప్టిమైజేషన్ అయితే ఉంది. AI 4K అప్ స్కేల్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే మనం పిక్చర్ చూస్తున్నప్పుడు కొంచెం ఎన్హాన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కలర్స్ అన్నీ కూడా. సో అది వీళ్ళు కంపెనీ చెప్తుంది. రియల్ టైంలో వర్క్ అవుతుందా లేదా అనేది ఎవ్రీథింగ్ అయితే మనము మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనం దీని యొక్క హోమ్కి వెళ్ళిపోదాం. సో హోమ్లో కనుక చూసుకున్నట్లయితే హోమ్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ దీని యొక్క స్పీడ్ చూసుకున్నట్లయితే మీకు టూ మచ్ అప్ స్పీడే కాదు, కానీ ఎక్కడ కూడా మీకు ల్యాగ్ ఉన్న ఫీల్ అయితే మీరైతే నోటీస్ చేయరు. సో ఫస్ట్ నేను టీవీ ఆన్ చేయగానే నాకు 2 times అయితే అప్డేట్స్ వచ్చాయి. అప్డేట్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఫస్ట్ టైం అప్డేట్ చేసినప్పుడు 1 GB అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత సెకండ్ టైం అప్డేట్ చేసినప్పుడు మనకి రెండోసారి కూడా ఇంకొక 1 GB అప్డేట్ అయితే వచ్చింది అనమాట. మొత్తం 2 GB అప్డేట్ అయితే వచ్చింది. 2 times అయితే వచ్చింది. సో ఫస్ట్ టైంతో కంపేర్ చేస్తే నాకు సెకండ్ టైము ఫాస్ట్ పెరిగిందా లేదా అని చూడడానికి కూడా లేదు, ఎందుకంటే రెండు వెంటనే వచ్చేసాయి నాకు. సో నేను అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన తర్వాత యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, డీసెంట్గా ఉంది. డీసెంట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇకపోతే దీని యొక్క ఓఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి వీడా ఓఎస్తో అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ వీడా ఓఎస్ అయితే బాగుంది. అండ్ దీని యొక్క స్టోరేజ్, ర్యామ్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ర్యామ్ వచ్చేటప్పటికి మనకి 1.5 GB ర్యామ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో తక్కువ అనుకోవద్దు, దీనికి ఇది సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో బ్లోట్వేర్ అనేది ఎక్కువ ఉండవు, అట్లాంటివి ఏమీ ఉండవు. సో అందుకోసం మనకి ఇది సరిపోతుంది. అండ్ దీని యొక్క స్టోరేజ్ వచ్చేటప్పటికి మనకి 8 GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఎంత వస్తుంది ఏంటి అనేది మనం సెట్టింగ్స్లో అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇకపోతే మనం దీని యొక్క యాప్ స్టోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికి మనము అన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోలేము. దీంట్లో ఒక యాప్ స్టోర్ అయితే ఉంది. ఈ యాప్ స్టోర్లో మనకి ఏవైతే యాప్స్ అవైలబుల్ ఉన్నాయో కేవలం ఈ యాప్స్ మాత్రమే మనం అయితే డౌన్లోడ్ చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నేను ఈటీవీ విన్ అయితే సెర్చ్ చేశాను, ఈటీవీ విన్ అయితే లేదు. అలాగే ఆహా చూశాను, ఆహా కూడా లేదు. ఇట్లా వీళ్ళు ఏవైతే స్టాక్ యాప్స్ ఇచ్చారో ఆ స్టాక్ యాప్స్ మాత్రమే మనం అయితే యూజ్ చేయగలం. గూగుల్ టీవీలో లాగా మనం అన్ని యాప్స్ అయితే ఇక్కడ యూజ్ చేయలేము, అదొకటైతే గుర్తుంచుకోవాలి. అండ్ మనకి యూజర్ ఇంటర్ఫేస్ అయితే కొంచెం స్పీడ్గానే ఉంది. అండ్ నేను ఏదైతే గూగుల్ క్రోమ్ క్యాస్ట్ ఉందో సో గూగుల్ క్రోమ్ క్యాస్ట్ కూడా యూజ్ చేశాను. సో గూగుల్ క్రోమ్ క్యాస్ట్ కూడా బాగానే ఉంది. ఇది మీకు యాపిల్ ఎయిర్ప్లే కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అక్కడ కూడా మీకు బాగానే పర్ఫామ్ అయితే చేస్తుంది. మీరు రొటేషన్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ మీకు ల్యాగ్ అయితే అలా ఏముండదు. చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లే వచ్చేసి మనకి క్వాంటమ్ డాట్ డిస్ప్లే అయితే వస్తుంది కాబట్టి కలర్స్ అయితే మీకు కొంచెం ఎన్హాన్స్ చేసి అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇకపోతే మనము సౌండ్ గురించి మాట్లాడుకోవాలి. సో సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకి 24 వాట్స్ స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. 12 వాట్స్ మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి
రెగ్జా సపోర్ట్తో రావడం వల్ల సో అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడా వస్తుంది అండ్ DTS సపోర్ట్ అయితే ఉంటుంది. సో వీటన్నిటి వల్ల మనకి డీసెంట్ సౌండ్ అయితే ఉంది, ఎందుకంటే 24 వాట్సే కాబట్టి డీసెంట్ సౌండ్ అయితే ఉంది. అండ్ వీళ్ళు చెప్తున్నది ఇన్బుల్ట్ సబ్ ఊఫర్ ఉందని అయితే చెప్తున్నారు, బట్ అదైతే మనకి ఎక్కడ కూడా మనం వింటున్నప్పుడు అయితే మనకు కనిపించలేదు. నేను కూడా మీకు ఒకసారి శాంపిల్స్ అయితే ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. మీరు బెటర్ దీనికి ఒక సౌండ్ బార్ కనుక యూస్ చేస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే 65 ఇంచెస్ టీవీ కాబట్టి మీకు ఏదైతే హాల్లో పెట్టగానే లుక్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు దీనికి కనుక సౌండ్ బార్ కనుక యూస్ చేస్తే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అది కూడా మీరు డాల్బీ అట్మాస్ డాల్బీ విజన్ సపోర్ట్ చేసేటువంటి సౌండ్ బార్ యూస్ చేస్తే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇకపోతే దీని సైడ్ యాంగిల్ వ్యూవింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సైడ్ యాంగిల్లోకి మనము వ్యూ చూస్తున్నప్పుడు మనకి కొంచెం లైట్గా వైట్ షేడ్ ఉన్న అంటే ఒక లేయర్లా ఫామ్ అయినట్టయితే మనకి అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి పిక్చర్స్ అనేవి బూస్ట్ చేసి చూపిస్తుంది, కొన్నిసార్లు లోలో అయితే చూపిస్తుంది అనమాట. అండ్ ఈ బ్లాక్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాగానే ఉంది, బ్లాక్ లెవెల్స్ వైట్ లెవెల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే దీనికి మ్యాచ్ అవుతున్నాయా అంటే మ్యాచ్ అవ్వట్లేదనే చెప్పుకోవచ్చు. స్ట్రైట్గా చూస్తున్నప్పుడు మనకి కలర్స్ అనేవి ఒక్కో కలర్ ఒక్కోలా చూపిస్తుంది. రెడ్ కలర్లో కూడా ఒకసారి మనకి కంప్లీట్ రెడ్ చూపిస్తుంది, ఒకసారి లైట్ ఆరెంజ్ మనకి డార్క్ కలర్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో అలా విధంగా అయితే చూపిస్తూ ఉందన్నమాట. అండ్ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ శాంపిల్స్ మనం నార్మల్గా మిగతా టీవీస్ కంపేర్ చేసినప్పుడు వాటిలో శాంపిల్స్ ఏ విధంగా వస్తున్నాయి, దీంట్లో శాంపిల్స్ ఏ విధంగా వస్తున్నాయి మీరు చూడొచ్చు. మనం సైడ్ యాంగిల్ చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము డిసప్పాయింట్ అయితే అవుతాము. గైస్ అయిపోతే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 350 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే రావడం జరుగుతుంటుంది. అండ్ ఇప్పుడు మనము దీనికి పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసాము. పెన్ డ్రైవ్ కూడా మనకి డిటెక్ట్ అయితే చేస్తుంది, ప్రాబ్లం లేదు. 128 GB పెన్ డ్రైవ్ అయితే మనకి ఈజీగా అయితే డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రిమోట్లో వచ్చేటప్పటికి వాయిస్ అసిస్ట్ అయితే ఇచ్చారు. సో ఈ వాయిస్ అసిస్ట్ ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఒకసారి చూద్దాము. ఇది మనకి విడా అయితే వస్తుంది కాబట్టి హే విడా ఓపెన్ యూట్యూబ్. సో చూస్తున్నారు కదా, సో బాగానే పనిచేస్తుంది. హే విడా వాట్ ఈస్ వెదర్ నౌ. గైస్ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే వాయిస్ అసిస్ట్ అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏఐ ఎన్హాన్స్మెంట్ ఫీచర్ అయితే ఉంది. సో ఏఐ ఎన్హాన్స్మెంట్ ఫీచర్ అనేది మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీకు పిక్చర్ అనేది చాలా వరకు ఎన్హాన్స్ అయితే అవుతుంది. మీరు బిఫోర్ దట్ మీకు బై డిఫాల్ట్లో ఇది ఆఫ్లో అయితే ఉంది, మీరు చూసుకోండి బై డిఫాల్ట్ ఆఫ్లో ఉందా లేదా అనేది చూసుకోండి. మాకు వచ్చినప్పుడు అయితే బై డిఫాల్ట్ మేము అప్డేట్ చేసిన తర్వాత కూడా ఇది మాకు ఆఫ్లోనే ఉంది. ఎప్పుడైతే దీన్ని ఆన్ చేసామో కొంచెం అప్స్కేల్ అయితే అయింది, మీకు అది నోటిసబుల్ అయితే అవుతుంది. అండ్ గైస్ చాలామంది ఇది విడాతో వస్తుంది కదా, అంటే విడా ఓఎస్తో వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ గూగుల్ ఓఎస్లో లాగా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి యాప్స్ ఉండవు కదా అని చాలామంది అనుకుంటారు కదా. బట్ ఇక్కడ మనకి చిన్న సొల్యూషన్ ఏంటి అంటే ఇది మనకి 40,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది కాబట్టి ఒక 2-3 వేల రూపాయలు పెట్టి మనం అమెజాన్ ఫైర్ స్టిక్ తీసుకున్నామంటే మనకి అక్కడ అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఓఎస్ కంటే కూడా మనకి ఫైర్ టీవీ స్టిక్స్ ఓఎస్ అనేది మనకి చాలా యాక్యురేట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో టీవీ ఎన్హాన్స్మెంటే మొత్తం కూడా మనకి మారిపోతూ ఉంటుంది. సో ఈ బడ్జెట్ దగ్గర మనం దీన్ని ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. గైస్ అయిపోతే ఈ యొక్క డిస్ప్లే వచ్చేటప్పుడు మనకి 60 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఎనాఫ్ సరిపోతుంది, మీకు ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఏం లేదు. సో మీరు డీసెంట్గా నాకు ఒక పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉండాలి, పిక్చర్ క్వాలిటీ కూడా డీసెంట్గానే ఉండాలి, ప్రైస్ కూడా డీసెంట్గా ఉండాలి అని అనుకుంటే మీరు ఈ టీవీకి అయితే వెళ్ళొచ్చు. అండ్ గైస్ ఇది వచ్చేటప్పటికి మనకి విడా అనే ఒక మొబైల్ యాప్ ద్వారా అయితే పనిచేస్తుంది. మనము మొబైల్లో విడా అనే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మీరు విడా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని సో అక్కడి నుంచి మీరు రిమోట్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. అంతేకాదు మీకు ఏవైతే యాప్స్ ఉన్నాయో ఓటీటీ యాప్స్ కానివ్వండి, నార్మల్ యాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గానే ఓపెన్ అయితే అవుతున్నాయి. అండ్ అంతేకాదు ఇక్కడ మనకి సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ సెట్టింగ్స్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోతాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ పిక్చర్ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ పిక్చర్ మోడ్లో కనుక చూసుకున్నట్లయితే స్టాండర్డ్ మోడ్ ఉంది, ఫిల్మ్ మేకర్ మోడ్ ఉంది, అలాగే సినిమా మోడ్ ఉంది, ఎనర్జీ సేవింగ్ మోడ్ ఉంది, డైనమిక్ మోడ్ ఉంది, అలాగే స్పోర్ట్ మోడ్ ఉంది. సో ఈ మోడ్స్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మూవీలో మనకి ఫిల్మ్ మేకింగ్ వీడియోస్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చూసినట్లయితే మనకి ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా అయితే ఉంటుందన్నమాట. మనకి ఏదైతే మూవీ మోడ్ ఉంటుందో అదే మనం ఇక్కడ సినిమా మోడ్గా అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఎనర్జీ సేవింగ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, డైనమిక్ మోడ్, ఇలా మనకి కొన్ని మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే పిక్చర్ మోడ్ సెట్టింగ్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనము బ్యాక్ లైట్ కానివ్వండి, అలాగే బ్రైట్నెస్ కానివ్వండి, కాంట్రాస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి క్లారిటీ కూడా మనకి అడ్జస్ట్ చేసుకునే విధంగా అయితే మనకి ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ మోషన్ అని అయితే ఉంది. సో ఈ మోషన్ కూడా మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఫిల్మ్ ఉంది, అలాగే కస్టమ్ కూడా చేసుకోవచ్చు. సో మనకు ఒక పర్సనలైజ్డ్ కస్టమ్ మోడ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
అండ్ ఇకపోతే మనకి ఇక్కడ పిక్చర్ మోడ్స్ కిందనే గేమ్ సెట్టింగ్స్ అనేది ఇచ్చారు. సో ఈ గేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి గేమ్ మోడ్లోకి వెళ్ళామంటే మనము గేమ్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఆటోలో పెట్టేసుకోవచ్చు. సో మీరు ఫర్ సపోజ్ ఆటోలో పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కనెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఆన్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాగే ఇంటెలిజెన్స్ మోడ్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో ఏఐ పిక్చర్ ఆప్టిమైజేషన్కి సంబంధించినటువంటి మోడ్ అయితే ఉంది. సో ఇది మీరు ఆన్ చేసుకుంటే ఏఐ పిక్చర్ ఆప్టిమైజేషన్ అయితే మీకు ఆన్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆస్పెక్ట్ రేషియో ఉంది. సో మీరు చేంజ్ చేసుకోవాలంటే రేషియోని చేంజ్ చేసుకోవచ్చు. సో 16:9కి, 4:3కి, అలాగే 21:9కి, అలాగే మూవీ జూమ్కి, డాట్ టు డాట్కి. సో మీరు దీన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు అయితే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం సౌండ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. సో సౌండ్ మోడ్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టాండర్డ్ మోడ్ ఉంది, థియేటర్ మోడ్ ఉంది, అదే మనం మూవీ మోడ్ అంటాము. సో జనరల్గా అలాగే మనకి మ్యూజిక్ మోడ్ ఉంది, స్పీచ్ మోడ్ ఉంది, లేట్ నైట్ మోడ్ ఉంది, స్పోర్ట్ మోడ్ ఉంది. అంతే కదా మనకి ఈక్వలైజర్ కూడా ఉంది. సో ఈక్వలైజర్ కూడా మనకి ప్రతి మోడ్లో మనము ఈక్వలైజర్ అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే మనకి వాల్ మౌంట్ సెటప్ అయితే ఉంది. సో ఇది కూడా మనము అంటే పొజిషనింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడైనా డౌన్ ఉందా, ఎక్కడైనా అప్ ఉందా అనేది అవి కూడా మనం చెక్ చేసుకోవడానికి మనకి వాల్ మౌంటెడ్ సెటప్ కూడా ఉంది. అలాగే వాల్యూమ్ కూడా మనకి ఆటో వాల్యూమ్ కంట్రోల్ అయితే ఉంది. ఇక్కడ కూడా స్క్రీన్ కాస్ట్ అయితే ఉంటుంది. ఇది బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది. ఫస్ట్ మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత స్క్రీన్ కాస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఇది పేరింగ్ ఆప్షన్లోకి అయితే చూపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఎయిర్ ప్లే ఉంటుంది. సో ఎయిర్ ప్లే హోమ్ కిట్. సో ఇది కూడా మనము యాపిల్లో యూజ్ చేయడానికి ఇదైతే మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే కరోకీ మోడ్ కూడా ఉంది. సో ఈ కరోకీ మోడ్ ఏంటంటే ఒకవేళ బై డిఫాల్ట్గా మనకి ఇది మైక్ ఇస్తున్నారా లేదా అనేది మనకి క్లారిటీ అయితే లేదు. మన దగ్గర అయితే మైక్ అయితే రాలేదు. ఒకవేళ మైక్ మీరు బయట పర్చేస్ చేసుకున్నట్లయితే ఈ కరోకే మోడ్ కూడా మనము ఏదైనా సింగింగ్కి, వాయిస్ ఓవర్స్కి వాటికైతే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి మొబైల్ యాప్ అయితే ఉంది. ఈ మొబైల్ యాప్ మీకు iOSలో వస్తుంది, అలాగే ఆండ్రాయిడ్లో కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ మోడ్ ఆటో డిటెక్షన్ అనేది బై డిఫాల్ట్గా ఆఫ్లో ఉంది. దీన్ని మీరు ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఆన్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు కొంచెం ఎనర్జీ అనేది ఎక్కువ తీసుకుంటుంది. బట్ ఏంటి అంటే మీరు ఒకవేళ స్పోర్ట్స్ చూస్తున్నారంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మీకు MEMC పర్ఫెక్ట్గా వర్క్ అవ్వడం కానీ, అలాగే ALLM పర్ఫెక్ట్గా వర్క్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట. అయితే సో ఫైనల్గా కంక్లూజన్లో ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు అన్నిటికీ కొంచెం కాంప్రమైజ్ అవుతాను అంటే నాకు అన్నీ కూడా టాప్ నాచ్లో ఏం అవసరం లేదు. సో నాకు పెద్ద టీవీ కావాలి, పెద్ద డిస్ప్లే ఉన్న టీవీ కావాలి, అన్ని సపోర్ట్స్ ఉండాలి. డాల్బీ విజన్ సపోర్ట్ ఉండాలి, డాల్బీ అట్మా సపోర్ట్ ఉండాలి, అప్ స్కేలింగ్ సపోర్ట్ ఉండాలి, అన్నీ కూడా బాగుండాలి, MEMC ఉండాలి, ALLM సపోర్ట్ ఉండాలి. సో ఇలా మనకి ప్రతి సపోర్ట్ ఉండాలి. బట్ ప్రైస్ బడ్జెట్లో రావాలి, పెద్ద టీవీ కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఈ టీవీకి అయితే వెళ్ళొచ్చు. అంతే. మీకు ఒకవేళ సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మరి మీరు టూ మచ్ ఆఫ్ సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీసెంట్ సౌండ్ అయితే ఉంది. మీకు క్వాంటమ్ డాట్ డిస్ప్లే వచ్చేసి కలర్స్ కూడా కొంచెం సమ్టైమ్స్ బూస్ట్ చేసి బాగానే చూపిస్తుంది. మరీ తీసేసేది అయితే ఏం కాదు. కాకపోతే నాకు నచ్చింది ఏంటి అంటే ఏదైతే ఈ డిస్ప్లే ఉందో ఏదో కొంచెం మనము రేక్ ఉంటుంది చూసారా, అలా రేక్లా అనిపిస్తుంది అనమాట నాకు. ఏదో మనం మొబైల్ కూడా డిస్ప్లే పోయిన తర్వాత రెండోసారి డిస్ప్లే వేసినప్పుడు మనకి ఒక చిన్న చేంజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఒక నోటిసబుల్ చేంజ్. అలాంటి డిస్ప్లే అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. అంతే. ఓవరాల్గా బాగానే ఉంది, ఎక్కడ కూడా మనల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ ఇకపోతే మనము దీని యొక్క రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. దీని యొక్క రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి కొన్ని షార్ట్ కట్ బటన్స్ అయితే ఇచ్చారు. మనకు తెలిసిన కొన్ని బటన్స్ అయితే చూద్దాం. దీంట్లో మనకి తెలియని బటన్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి యూట్యూబ్ కానివ్వండి, అలాగే యాపిల్ TV+ కానివ్వండి, ప్రైమ్ కానివ్వండి, కిడ్ బటన్ కానివ్వండి, ఫ్లెక్స్ కానివ్వండి, సోనీ లివ్ కానీ, హంగామా కానీ, అలాగే నెట్ఫ్లిక్స్ కానీ, విడా టీవీ కానీ. సో ఇట్లా మనకి కొన్ని బటన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇన్పుట్ సోర్స్ బటన్స్ కానివ్వండి, అలాగే వాయిస్ సెర్చ్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే సబ్ టైటిల్కి సంబంధించిన బటన్స్ కానివ్వండి, న్యూమరిక్ బటన్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే ఛానల్ అప్ అండ్ డౌన్ బటన్స్. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా రిమోట్ అయితే మనకు కొంచెం రెట్రో లుక్లో అయితే ఉంటుంది. అండ్ సాలిడ్గా ఉంది. మీకు క్వాలిటీ కూడా మంచిగా అయితే అనిపిస్తుంది. పట్టుకోగానే చేతి నిండా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఒక పెద్ద రిమోట్ మనం ఒక 5 years బ్యాక్ టీవీస్ ఎలా వాడుతూ ఉన్నామో సో అలాంటి ఒక టీవీ రిమోట్ లాగైతే మనకు అనిపిస్తుంది. కంప్లీట్ స్మార్ట్ టీవీ రిమోట్ లాగైతే మనకైతే అసలు అనిపించదు. అండ్ ఇకపోతే మనం దీని యొక్క వారంటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సర్ప్రైజింగ్లీ ఇక్కడ మనకి వారంటీస్ మనము ఒక్క దాంట్లో పర్చేస్ చేస్తే ఒక్కలాగైతే కనిపిస్తున్నాయి. మీరు అమెజాన్లో పర్చేస్ చేసినట్లయితే మీకు 2 years ఆఫ్ వారంటీ కనిపిస్తుంది. అదే మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేస్తే మీకు 1 year పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ అమెజాన్లో ప్రజెంట్ ఇది అవైలబుల్ అయితే లేదు. కాకపోతే ఇది మనకి 2024కి సంబంధించినటువంటి టీవీ అనమాట. సో ఈ టీవీ ప్రజెంట్ మనకి రివ్యూ చేయడానికి సన్ రైజర్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అయితే ఇచ్చారు. ఇది సనత్ నగర్లో అయితే ఉంటుంది. మీరు ఒకవేళ డైరెక్ట్గా ఫిజికల్గా వెళ్ళి చూడాలంటే చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడి నుంచి కాంటాక్ట్ అయ్యి వెళ్ళి చూడాలనుకుంటే సనత్ నగర్ వెళ్ళి సన్ రైజర్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు అనమాట. సో ప్రైస్ వచ్చేటప్పటికి మీకు చాలా హ్యూజ్ డ్రాప్ అయితే ఉంది ప్రీవియస్తో కంపేర్ చేస్తే. సో అందుకే మీకు ఆ బడ్జెట్ దగ్గర ఇది సెట్ అవుతుందేమో అని అయితే చేయడం
చేయడం జరిగింది. సో ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ వచ్చేటప్పటికి మనకి అమెజాన్లో వచ్చేటప్పటికి 50,000 రూపాయల ప్రైస్ చూపిస్తుంది. బట్ అన్అవైలబుల్లోకి వస్తుంది కాబట్టి కార్డ్ ఆఫర్స్ అలాంటివి మనకి చూపించట్లేదు. అదే మనం ఫ్లిప్కార్ట్లో కనుక చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో వచ్చేటప్పటికి మనకి ప్రైస్ వచ్చేటప్పటికి 50,000 రూపాయల ప్రైస్ అయితే చూపిస్తుంది. కాకపోతే కార్డ్ ఆఫర్ యూజ్ చేసినట్లయితే 9,700 9,500 రూపాయల వరకు మనకి ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే మనకి అప్రాక్సిమేట్లీ 40,500 రూపాయలు అంటే 40,500 రూపీస్ వరకు మనకి ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. సో 40,500లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తూ, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తూ, 4K అప్స్కేలింగ్తో, అలాగే మనకి ఏఐ పిక్చర్ ఆప్టిమైజేషన్ సపోర్ట్తో, ALLM అలాగే MEMC సపోర్ట్తో, అలాగే గేమింగ్ మోడ్స్ ఉన్నాయి. సో మనం కన్సోల్ పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని ఫీచర్స్ ఉండి మనకి ఇది ఈ బడ్జెట్లో వస్తుంది కాబట్టి దీని గురించి అయితే మనము రివ్యూ అయితే చేయడం జరిగింది. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్స్ ఉన్నాయి, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్.